హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కిటెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం డిఓఎల్ స్టార్టర్ వైరింగ్ ని కంప్లీట్లీ ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ గా చేయబోతున్నాం. డిఓఎల్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అంటారు. ఈ కాంటాక్టర్, ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలే, పుష్ బటన్స్, మోటార్ అన్ని ఎలా పనిచేస్తాయో చూపిస్తాను. ఈ డిఓఎల్ స్టార్టర్ కి కావాల్సిన కాంపోనెంట్స్: కాంటాక్టర్, ఇది మోటార్ కి మెయిన్ సప్లైని ఆన్ ఆఫ్ చేస్తుంది. ఓవర్లోడ్ రిలే, మోటార్ ఎక్కువ కరెంటును తీసుకుంటే ఈ ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ చేస్తుంది. ఇది స్టార్ట్ బటన్ ఎన్ఓ, నార్మల్లీ ఓపెన్. ఇది స్టాప్ బటన్, నార్మల్లీ క్లోజ్డ్. మనము ఇప్పుడు చేసే డివైల్ స్టార్టర్ 3 డివైల్ స్టార్టర్. ఈ డివైల్ స్టార్టర్ కి 2 స్టెప్ వైరింగ్ ఇచ్చుకోవాలి. ఒకటి పవర్ వైరింగ్, 2 కంట్రోల్ వైరింగ్. ముందుగా పవర్ వైరింగ్ చేద్దాము. మనం చేసే డివైల్ స్టార్టర్ 3 డివైల్ స్టార్టర్ కాబట్టి మనం ఒక 3-4 ఎంసీబీని పవర్ వైరింగ్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ వైరింగ్ అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా 3 పవర్ వైరింగ్ ఇచ్చేటప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ను ఆఫ్ చేసుకొని పవర్ వైరింగ్ను ఇచ్చుకోవాలి. ఇది 3 వైరింగ్ కాబట్టి ఆర్వైబి వైర్లను ఎంసీబీ ఇన్పుట్కి ఇవ్వాలి. ఆర్వైబి ఈ 3 ఎంసీబీ నుండి కాంటాక్టర్ ఇన్పుట్కి L1, L2, L3కి ఇవ్వాలి. ఈ కాంటాక్టర్ అవుట్పుట్ T1, T2, T3 కాంటాక్టర్ను ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలేని L1, L2, L3కి కనెక్ట్ చేయాలి. ఈ ఓఎల్ఆర్కి ఓవర్లోడ్ రిలేకి ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ను కాంటాక్టర్కి సెట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే ఓఎల్ఆర్ అనేది కదలకుండా, షేక్ కాకుండా ఉంటుంది. ఈ టెర్మినల్స్ను టైట్గా ఫిట్ చేసుకోవాలి. లూజ్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఈ లాక్ వలన షేకింగ్ ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఓఎల్ఆర్ అవుట్పుట్ నుండి మోటార్ ఇవ్వాలి. ఇక్కడ కూడా 3 తీసుకోవాలి. ఇదే పవర్ వైరింగ్, ఈ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ అనేది కంట్రోల్ వైరింగ్. ఈ కంట్రోల్ వైరింగ్ అనేది ఈజీగా ఎలా ఇవ్వాలో సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఒక ఫేస్ న్యూట్రల్ను తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 3 నుండి ఒక ఫేస్నైనా తీసుకోవచ్చు కంట్రోల్ వైరింగ్ కోసము. అలా చేయకుండా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి సపరేట్గా 2-4 ఎంసీబీ నుండి ఫేస్ న్యూట్రల్ ఇచ్చి కంట్రోల్ వైరింగ్ను ఇచ్చి చూపిస్తాను. ఈ ఎంసీబీకి లైన్ న్యూట్రల్ ఇవ్వాలి. లైను, ఫేస్ వైర్, ఇది న్యూట్రల్. ఈజీగా అర్థం కావడానికి ఎంసీబీకి ఇస్తున్నాను. ఈ ఎంసీబీ అవుట్ నుండి ఒక వైర్ని ఓఎల్ఆర్కి అంటే ఓవర్లోడ్ రిలేకి ఎన్సీ టెర్మినల్కి ఇవ్వాలి. ఎన్సీ టెర్మినల్ అనేది 55, 56 అనేది ఎన్సీ టెర్మినల్. ఫేస్ వైర్ని ఎన్సీకి ఇవ్వాలి. ఈ కనెక్టర్ ఈ టెర్మినల్కైనా ఇవ్వచ్చు, ఈ టెర్మినల్కైనా ఇవ్వచ్చు. ఈ ఓవర్లోడ్ రిలే ఇంకొక టెర్మినల్ నుండి ఈ ఎన్సీకి స్టాప్ బటన్కి ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎన్సీ అవుట్పుట్ నుండి ఎన్ఓ అంటే స్టార్ట్ బటన్ ఇన్పుట్కి ఇవ్వాలి. ఎన్ఓ అవుట్పుట్ నుండి కాంట్రాక్టర్ కాయిల్ A1కి ఇవ్వాలి. ఈ కాంట్రాక్టర్ A1కి ఇవ్వాలి. ఇది న్యూట్రల్ డైరెక్ట్గా కాంట్రాక్టర్ A2కి ఇవ్వాలి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ అయింది. కాంటాక్టర్ అనేది ఆన్ అయింది. వదిలితే ఆఫ్ అయిపోతుంది. హోల్డింగ్ లేదు అంటే సెల్ఫ్ హోల్డింగ్ కావడం లేదు. నార్మల్లీ ఓపెన్ కాబట్టి ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది, వదిలితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు హోల్డింగ్ ఎలా చేయాలో సింపుల్ వేలో చూపిస్తాను. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే హోల్డింగ్ అనేది ఎప్పటికీ మర్చిపోరు. హోల్డింగ్ అనేది ఎలా ఇవ్వాలో అర్థం కాని వాళ్ళకి నేను చెప్పే ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే హోల్డింగ్ ఈజీగా ఇచ్చుకోగలరు. ఈ ఎన్సీ ఉంది కదా, స్టాప్ బటన్ అవుట్ నుండి ఇది అవుట్ నుండి ఆక్సిలరీ కాంటాక్ట్కు ఒక టెర్మినల్కి ఇవ్వాలి.
ఇంకొక వైర్ను NO స్టార్ట్ బటన్ అవుట్ నుండి ఈ NC టెర్మినల్కి ప్యారలల్గా ఇంకొక వైర్ని ఇవ్వాలి. NC అవుట్ నుండి ఆక్సిలరీ కాంటాక్ట్కు టెర్మినల్కి ఇవ్వాలి. NO అవుట్పుట్ నుండి ఆక్సిలరీ కాంటాక్ట్ ఒక టెర్మినల్కి ఇవ్వాలి ప్యారలల్గా. ఇదే హోల్డింగ్. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ అయింది. ఆఫ్, ఆన్. ఇప్పుడు ఈ కాంటాక్టర్కి లోడ్ ఇచ్చి చూపిస్తాను, ఎలా ట్రిప్ అవుతుందో చూపిస్తాను. ఇప్పుడు మోటార్కు బదులుగా ఒక చిన్న లోడ్ని ఇచ్చి బల్బ్ లోడ్ని ఇచ్చి చూపిస్తాను. ఫేస్ నుండి ఈ కాంటాక్టర్ ఒక టెర్మినల్కి ఇవ్వాలి. మోటార్ కనెక్షన్ ఇస్తే ఇది అవసరం ఉండదు. డైరెక్ట్గా మోటార్ ఇస్తే ఈ కనెక్షన్లో అవసరం ఉండదు. నేను అర్థం కావడానికి ఒక లోడ్ను బల్బ్కి ఇచ్చి చూపిస్తున్నాను. ఈ న్యూట్రల్ నుండి కాంటాక్టర్ టెర్మినల్కు ఒక వైర్ని వేయాలి. ఈ బ్లూక్ అనేది న్యూట్రల్ వస్తుంది, ఇది ఫేస్ వస్తుంది. ఈ ORLR అవుట్పుట్ నుండి ఈ బల్బుకు కనెక్ట్ చేస్తున్నాను. న్యూట్రల్, ఇక్కడ రెడ్, ఇక్కడ ఎల్లో అయిపోయింది అవుట్పుట్. ఈ RYB మోటార్కి ఇవ్వలేదు కాబట్టి నేను ఒక బల్బ్కు లోడ్ ఇచ్చి చూపిస్తున్నాను. ఆన్ చేసి చూపిస్తాను. బల్బ్ అనేది ఆన్ అయింది. అలా ఆన్ చేసుకున్న తర్వాత మాన్యువల్గా మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసుకోకుండా ఓవర్ కరెంట్ అనేది వస్తే ఆటోమేటిక్గా ఈ ఓవర్లోడ్ బటన్ అనేది ట్రిప్ అయిపోతుంది. ఈ విధంగా మోటార్ అనేది షేప్గా ఉంటుంది. ఈ విధంగా DOL స్టార్టర్ పవర్ వైరింగ్ను, కంట్రోల్ వైరింగ్ను ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.